ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన బ్రహ్మ సూత్రాల్లో ఇప్పుడు మొదటి అధ్యాయంలో 3వ పాదంలో ఉన్నాము. 6వ అధికరణ మొదలు పెట్టుకోబోతూ ఉన్నాము. దీని పేరు అనుకృతి, అంటే అనుకరించడము. మనకు వేదంలో ఒక స్పెసిఫిక్ మంత్రం ఉంది. అదేం చెప్పిందంటే, దాన్ని అదొకటుంది పదార్థం. దాన్ని సూర్యుడు, చంద్రుడు, తారకలు, విద్యుత్ గణాలు, అగ్ని ఏవి ప్రకాశింప చెయ్యలేదు. కానీ అది మాత్రం అన్నింటినీ ప్రకాశింప చేస్తుంది అని ఉన్నది. అంటే ఏమి? అది ప్రకాశిస్తూ ఉంటే దాన్ని అనుసరించి మిగిలినవన్నీ భాతి సర్వం అని చెప్తే, దాన్ని అనుసరించి గదా! కాబట్టి అనుకరణ ఉన్నది ఇక్కడ అని ఈ మంత్రాన్ని విచారణ చేయడం కోసము ఈ అధికరణం వచ్చింది. ఇందులో 2 సూత్రాలున్నాయి. మొదటి సూత్రము అనుకృతేహే తస్య చ. అనుకరణ గురించి, అనుకరించడము, కాపీ చేయడము గురించి చెప్తూ ఉన్నారిక్కడ. ఎందుకు అంటే తస్య భాస సర్వమిదం విభాతి అన్నారు కాబట్టి దాని ప్రకాశంతో అంతా ప్రకాశిస్తూ ఉన్నది అని అన్నారు కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది పరమాత్మే, వేరే ఇంకేమీ గాదు అని ఆ సూత్రానికి జనరల్‌గా అర్థము. దాని భాష్యం చూద్దాము. న తత్ర సూర్యః భాతి న చంద్ర తారకం న ఇమాః విద్యుతః భాంతి కుతః అయమగ్నిః తం ఏవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని ముండకోపనిషత్తులో మనకు మంత్రము. తత్ర అక్కడ సూర్యుడు న భాతి ప్రకాశించడు, వెలవెలా పోతాడు. చంద్రుడు అంతే, తారకలంతే, ఈ విద్యుత్ గణాలు అంతే. ఏవి అక్కడ ప్రకాశించవంటే అగ్ని ఏమి ప్రకాశిస్తుంది? ఇప్పుడు ఏదో సూర్యుడొచ్చాడంటే చంద్రుడు వెలవెలా పోతాడు. సూర్యుడు భగభగ ప్రకాశిస్తూ ఉంటే అగ్ని గూడా వెలవెలా పోతుంది. అట్లా ఉంటుంది కదా పరిస్థితి. ఇంక దాన్ని మించి అసలు సూర్యుడు కూడా అట్లా వెలవెలపోయే అంతటి కాంతి, అంతటి జ్యోతి ఏదున్నదో అక్కడి నుంచి ఈ మొత్తం మిగిలినవన్నీ గూడా ప్రకాశిస్తూ ఉంటాయి అని ఆ మంత్రానికి కొంత అర్థము. ఇతి సమామనంతి ఈ విధంగా చదివిస్తూ ఉంటాయి గదా మనకు వేదాలు. తత్ర యం భాంతం అనుభాతి సర్వం యస్య చ భాసా సర్వం ఇదం విభాతి సహ కిం తేజోధాతుః కశ్చిత్ ఉత ప్రాజ్ఞః ఆత్మా ఇతి విచికిత్సాయాం తేజోధాతుః ఇతి తావత్ ప్రాప్తం. తత్ర ఇక్కడ ఈ మంత్రంలో యం భాంతం అను సర్వం భాతి, ఏది ప్రకాశిస్తుంటే దాన్ని అనుసరించి సర్వము ప్రకాశిస్తూ ఉంటుందో, యస్య భాసా చ ఎవరి ప్రకాశంతో ఇదం సర్వం విభాతి ఇదంతా ప్రకాశిస్తుందో అనుంది కదా. ఇందులో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కిం ఏమి ఇది? ఏది ప్రకాశిస్తుంటే దాని ప్రకాశంలో అన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో, ఏది ప్రకాశిస్తుంటే దాన్ని అనుసరించి అన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో అని చెప్తే ఏదది ఇంతకీ? కశ్చిత్ తేజోధాతువు, అది వేరే ఇంకేదైనా తేజోధాతువా? ఏదో తేజస్సుని ధరించిందా? ఉత లేకపోతే ప్రాజ్ఞః ఆత్మ, ఏదైతే మన ఆత్మ ఉన్నదో అదేనా అని విచికిత్స, మనకు తెలుసుకోవాలన్న కోరికతో బయలుదేరితే తేలిందేమి అంటే తావత్ ప్రాప్తము తేజోధాతువు ఇతి. మనకు అగ్ని, విద్యుత్తులు, తారకలు, చంద్రుడు, సూర్యుడు వీటన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నది ఏదో ఇంకొక తేజోధాతువై ఉంటుంది అని నేను కనిపెట్టాను అని మన పూర్వపక్షి చెప్పారు. ఇంకొకటేదో ఉండడం ఎందుకు? ఆత్మ యాక్చువల్‌గా స్వయం ప్రకాశం అని మనకు ఆల్రెడీ తెలుసు గదా. అది కాక ఈ ఆత్మ కాకుండా వేరే ఇంకేదో తేజోధాతువు ఉందని ఎందుకు నువ్వు ఒప్పుకోవాలి? కుతః అని అడిగితే కొన్ని కారణాలున్నాయి, చెప్తాను పట్టు. తేజోధాతూనాం ఏవ సూర్యాదీనాం భాన ప్రతిషేధాత్ ఇది ఫస్ట్.
ప్రాబ్లము. తేజోధాతూనాం సూర్యాదీనాం సూర్యుడు, చంద్రుడు, తారకలు, ఏదో మెరుపు తీగలు, అగ్ని మొదలైనవన్నీ గూడా ఇక్కడ ప్రకాశించవు అని వాటి బాణము, ప్రకాశము ప్రతిషేధించారు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి అవ్వడానికి వీల్లేదు. అందుకని వేరే ఇంకేదో ఉంది అని నేను కనిపెట్టాను. రెండోది తేజస్స్వభావకం హి చంద్రతారకాది తేజస్స్వభావకః ఏవ సూర్యః భాసమానే అహని న భాసతే ఇతి ప్రసిద్ధం. ఈ మొత్తము మన చంద్రుడు, తారకలు మొదలైనవి తేజస్స్వభావము. సొంతంగా అవి ప్రకాశించగలదు. కానీ ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో అప్పుడు ఇవన్నీ గూడా వాటి ప్రకాశం లేకుండా ఉంటాయని మనకు తెలుసు గదా! అదే పద్ధతిలో సూర్యోదయమైతే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్న సమయంలో మిగిలినవన్నీ వాటి ప్రకాశం అడిగిపోయి ఉన్నట్టు, సూర్యుడితో సహా అన్నీ ప్రకాశాలని ఉపసంహరించుకుని అణిగిపోయి ఉండాలి అంటే దాన్ని మించిన ఇంక ఏదో వేరే తేజోధాతు ఉండాలని నేను కనిపెట్టాను. తదా సహ సూర్యేణ సర్వం ఇదం చంద్రతారకాది యస్మిన్ న భాసతే సోऽపి తేజస్స్వభావః ఏవ కశ్చిత్ ఇతి అవగమ్యతే. అట్లానే సూర్యుడితో సహా మొత్తం అన్ని చంద్రుడు, తారకలు అన్నీ గూడా ఎక్కడైతే యస్మిన్ న భాసతే ప్రకాశించవో అది తేజస్స్వభావమే అయి ఉండాలి. ఇంకేదో వేరేదొకటి అని తెలుస్తున్నది. అనుభానమపి తేజస్స్వభావకః ఏవ ఉపపద్యతే. పైగా ఇవి కాక వీటన్నింటిని తేజస్సులని ఉపసంహరిస్తూ, తగ్గింపచేస్తూ, ప్రకాశిస్తూ ఉన్నది ఇంకొక తేజస్స్వభావంతో కూడి ఉన్నదే అయి ఉండాలి. ఎందుకు అంటే తమేవ భాంతం అనుభాతి సర్వం అన్నది. దాన్ని అనుసరించి మిగిలినవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తున్నది గాబట్టి, దాన్ని అనుసరించి ప్రకాశించాలి, అనుభానం కావాలి అంటే, అది కూడా ఇంకొక తేజస్వరూపమై ఉండాలి. ఎందుకు అంటే సమాన స్వభావకేషు అనుకార దర్శనాత్. సమానమైన స్వభావం ఉంటేనే ఇది గూడా ప్రకాశించేది, అవి గూడా ప్రకాశించేవి అయితేనే ఒకదాన్ని ఒకటి అనుకరిస్తాయి. ఇది గూడా మనకు తెలుసు గదా! అని అంటూ ఉన్నారు. ఇది రెండో ప్రాబ్లమ్. కాదు. ఒకదాన్ని ఒకటి అనుకరించాలి, ఫాలో అవ్వాలి అంటే వాటి రెండింటికి ఒకటే స్వభావం ఉండాలని రూల్ లేదు. పరస్పర విరుద్ధమైనవి గూడా ఒకదాన్ని ఒకటి అనుకరిస్తూ ఉండొచ్చు. ఎందుకు ఆ విధంగా చెప్పుకుంటున్నామంటే ఎవరైనా ఒకళ్ళు చాలా గొప్ప మంచి గుణాలతో ఉన్నారనుకోండి. ఒకళ్ళు కొంచెము దుర్గుణాలతో ఉన్నారనుకోండి. ఈ దుర్గుణాలతో ఉన్న వాళ్ళ స్వభావం వేరేగా ఉన్నా గూడా, సద్గుణాలతో ఉన్నవాడి స్వభావం వేరేగా ఉన్నా గూడా, ఈ దుర్గుణాలతో ఉన్నవాడు సద్గుణాలతో ఉన్నవాడిని అనుకరించాలని ప్రయత్నం చేస్తాడు. మరి ప్రపంచంలో మనం చూస్తాం కూడా. సమానమైన స్వభావాలతో ఉన్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుకరించొచ్చు. అవును. కాక సమానమైన స్వభావం లేని వాళ్ళు కూడా, విరుద్ధమైన స్వభావంతో ఉన్నవి కూడా ఒకదాన్నొకటి అనుకరించొచ్చు. అనుమానం లేదు. కానీ ఇక్కడ వాళ్ళేదో జెప్తున్నారు మన పూర్వపక్షులు. సమాన స్వభావం ఉండాలి గాబట్టి, ఇవన్నీ తేజస్వభావకం గాబట్టి, అట్లాంటి తేజస్వభావకమైన ఇంకేదో తేజోధాతువు ఉండుంటుందని నేననుకుంటున్నాను. ఎందుకంటే గచ్చంతం అనుగచ్చతి ఇతి వత్. వెళ్తూ ఉన్నవాణ్ణి అనుసరించి ఇంకొకడు వెళ్తూ ఉంటాడు అన్నట్టుగానే, ప్రకాశిస్తున్న దాన్ని అనుసరించి ఇంకోటి ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్తున్నాను అంటున్నారు గానీ, ఈ ఆర్గ్యుమెంట్‌లో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రకాశిస్తున్న దాన్ని అనుసరించి ఇంకొకటి ప్రకాశించడం ఉండదు. ఎందుకు అంటే, ఒకదాని ప్రకాశం ఎక్కువైతే, ఆ అవతలిది దాన్ని అనుసరించి ప్రకాశించదు. అవతలి దాని ప్రకాశం తగ్గిపోతుంది యాక్చువల్లీ. తస్మాత్ తేజోధాతువు కశ్చిత్తితి. కానీ ఇవన్నీ మన పూర్వపక్ష ఆలోచన చేసుకోవట్లేదు. కొంతవరకే ఆలోచన చేసి నేనేమంటున్నానంటే, ఇప్పుడు సూర్యుడు లాంటి వాటన్నింటి తేజస్సు తగ్గిపోవాలి అంటే, అటువంటిదే ఇంకేదో తేజోధాతువు అయి ఉండొచ్చు. ఎందుకంటే సమానమైన స్వభావం ఉన్నది ఒకటి గావాలి గాబట్టి, తేజస్సు ఉంటేనే మరి మిగిలిన తేజస్సు దాన్ని అనుసరించి ప్రకాశిస్తాయి కాబట్టి. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నది దేన్ని అనుసరించి మిగిలినవన్నీ భాసిస్తూ ఉంటాయో, దేన్ని ఇవన్నీ
ప్రకాశింప చెయ్యలేవు అంటే, ఆ ఏదో అది ఇంకేదో తేజోధాతువు అయ్యుండొచ్చని నేను కనిపెట్టాను అని మన వాళ్ళు చెప్పారు. దానికి మన సిద్ధాంతి ఏమంటున్నారంటే, ఏవం ప్రాప్తే భ్రూమః ఈ రకంగా ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి చెప్తూ ఉన్నాము. ప్రాజ్ఞః ఏవ ఆత్మ భవితుం అర్హతి. ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రాజ్ఞుడు అన్న ఆత్మ, అన్నీ తెలిసిన ఆత్మ సర్వజ్ఞమైనున్నదేదున్నదో అదే అవ్వడము తగి ఉన్నది అని చెప్పారు. కస్మాత్ ఎందుకు అని మన పూర్వపక్షి ప్రశ్న. అనుకృతేహే అని మన సూత్రంలోని పదము. అనుకరణం అనుకృతిః అనుకరించడము, దాన్ని అనుకరించడము అని ఉన్నది కాబట్టి అని చెప్తున్నారు. యదేతత్ తమ్యేవ భాంతమనుభాతి సర్వమితి అనుభానం తత్ ప్రాజ్ఞ పరిగ్రహే అవకల్పతే. ఏదైతే దాన్ని అదే ప్రకాశిస్తుంటే అనుసరించి సర్వము భాసిస్తుంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది అని అనుభానము అనుసరించి ప్రకాశించడాన్ని చెప్పినప్పుడు ప్రాజ్ఞుడి గురించి ఆత్మ గురించి చెప్పడమే కుదురుతుంది. ఎందుకు అంటే భారూపః సత్య సంకల్పః ఇతి ప్రాజ్ఞం ఆత్మానం ఆమనంతి. భారూపము, ప్రకాశ రూపము, సత్య సంకల్పము అని మనకు ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. భారూపం అని చెప్పింది కాబట్టి ఇక్కడ ఏది భాంతమో దాన్ని అనుసరించి మిగిలిన సర్వం భాతి అని చెప్పడము కుదురుతుంది కాబట్టి ఇక్కడ ఆ ప్రాజ్ఞాత్మనే మనం తీసుకోవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. నతు తేజోధాతుం కంచిత్ సూర్యోదయః అనుభాంతి ఇతి ప్రసిద్ధం. ఏదో వేరే ఇంకొక తేజోధాతువు ఉన్నది మన సూర్యుడిలాగా మిగిలిన వాటిలాగా ఉండి, కానీ వాటన్నింటినీ కూడా ప్రకాశింప చేస్తూ ఉన్నది. దీన్ని అనుసరించి వేరేవి ఇంకేవో ప్రకాశిస్తున్నాయని చెప్పడానికి ఏమి ఆధారాలు లేవు. నా ప్రసిద్ధం. నువ్వు చూపించగలవా? ఇంకేదో ఒకటి ఉండొచ్చండి సిద్ధాంతి గారు అన్నావు నువ్వు. ఆ ఇంకేంటో ఉన్నది నువ్వు చూపించగలవా? ఎక్కడైనా. ఎక్కడ రాసిపెట్టి లేదు కదా! ఒకటైతే ఉన్నది. భారూపమని ఆత్మ గురించి రాశారు. దీన్ని నువ్వు పట్టించుకోకుండా దాన్ని పక్కన పెట్టి ఇంకేదో ఉంటుందండి అని నువ్వు కల్పించడం ఎందుకు మధ్యలో? ఏదుందో గూడా తెలియకుండా ఒకటి పుట్టించడం చేస్తున్నావు ఇక్కడ కొత్తగా. సమత్వాత్ చ తేజోధాతూనాం సూర్యాదీనాం చ తేజోధాతుం అన్యం ప్రతి అపేక్ష అస్తి యం భాంతం అనుభాయుః. నువ్వేమన్నావు? సమాన స్వభావం ఉండాలి అని చెప్పావు గదా! సమత్వాత్ చ తేజోధాతూనాం సూర్యాదీనాం. సూర్యుడిలాగా తేజోధాతువై ఇంకేదో ఉన్నది అని అన్యమైన ఇంకేదో తేజోధాతును ఆపేక్షిస్తూ నువ్వు ఉండి ఉండొచ్చు అంటున్నావు. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకేలాగా ఉన్న 2 తేజోధాతువులున్నాయనుకో, 2 దీపాలున్నాయనుకో, ఒక దీపం ఉంటేనే ఇంకొక దీపం వెలుగుతుంది అని రూల్ లేదు. ఒక దీపం ఇక్కడ వెలుగుతూ ఉన్నదనుకో, అదేం చెప్తుంది? నేను ఒక్కటే దీపాన్నున్నాను, ఇంక పక్కన వేరే దీపం ఉంటే దాని సహాయంతో నేను వెలుగుతాను అంటుందా అది? అనదు గదా! కాబట్టి సమత్వం ఉండాలి తేజోధాతువులు సూర్యుడిలాగా అని చెప్తే, అన్యం తేజోధాతువు కావాలి అన్న అపేక్ష ఇవతల దానికి ఉండదు. దాన్ని అనుసరించి ఇది ప్రకాశిస్తూ ఉంది అంటే, ఇంకొకటి ఉంటేనే ఇది ప్రకాశిస్తుంది అని నువ్వు చెప్తున్నావు గానీ అట్లా కుదరదు. నహి ప్రదీపః ప్రదీపాంతరం అనుభాతి. ఒక దీపము ఇంకొక దీపం ఉంటేనే నేను ప్రకాశిస్తానిక్కడ అని చెప్పదు. కాబట్టి నువ్వు చెప్పినది అక్కడ పని చెయ్యదు. యదపి ఉక్తం నువ్వు ఇంకొకటి కూడా చెప్పావు. సమాన స్వభావకేషు అనుకారః దృశ్యతే ఇతి. రెండింటికి ఒకేలాంటి సమానమైన స్వభావం ఉందనుకో, వాడెళ్తున్నాడంటే వీడు కూడా వెళ్తూ ఉన్నాడు. ఇద్దరికీ ఒకటే స్వభావము. కాబట్టి వాడిననుసరించి వీడు వెళ్తాడు అని నువ్వేదో ఎగ్జాంపుల్‌తో సహా చెప్పావు గానీ, సమాన స్వభావం ఉన్న వాటికి మాత్రమే ఇటువంటి అనుకరించడము అన్నది కనిపించదు. నా అయం ఏకాంతః నియమః అస్తి. వాడికి వీడికి సమానమైన లక్షణం ఉంటేనే ఒకదాన్ని ఒకటి అనుకరిస్తాయని చెప్పడము ఉండదు. ఇప్పుడు మనుషులున్నారు. మనుషులు వేరే స్వభావంతో ఉంటారు. చిలుకలు వేరే స్వభావంతో ఉంటాయి.
అయితే మనుషులు మాట్లాడుతూ ఉన్నట్టు అనుకరించి చిలుకలు పలుకుతూ ఉంటాయి. 2 ఒకటే సమాన స్వభావం అని చెప్పగలవా నువ్వు? కాదు గదా! అట్లా ఒక్కొక్కసారి మనుషుల్ని మనుషులు అనుకరిస్తారు. ఒక్కొక్కసారి మనుషుల్ని చిలుకలు అనుకరిస్తాయి. సమాన స్వభావము ఉండొచ్చు. భిన్న స్వభావము కూడా ఉండొచ్చు. సమాన స్వభావం ఏకం ఒక్కటే ఉండాలి అని రూల్ లేదు. నియమం లేదు. భిన్న స్వభావకేషు అపి అనుకారః దృశ్యతే. భిన్నమైన స్వభావాలుంటే ఒకదాన్ని ఒకటి అనుకరించడం అన్నది గూడా దృశ్యతే కనిపిస్తుంటుంది మనకు. యథా సుతప్తః అయఃపిండః అగ్ని అనుకృతిః అగ్నిం దహంతం అను దహతి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. మన శంకర్ల వారు గూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యథా ఎట్లానైతే బాగా కాలుతూ ఉన్న ఒక అయపిండము ఇనుప గుండున్నదనుకోండి. అది అగ్నిని అనుకరించి అగ్ని కాల్చినట్టే ఇది గూడా కాలుస్తుంది. కానీ అసలు నేచురల్‌గా దాని స్వభావం కాదు గదా! ఇనుప గుండుకు కాల్చడం అన్న లక్షణం లేదు. కానీ అగ్నితో కూడి ఉండడం చేత ఇది కూడా అటువంటి లక్షణంతో కాల్చొచ్చు కూడా. అందుకని స్వభావం ఒకటేలాగా ఉంటేనే మాత్రమే అనుకరిస్తుంది అని చెప్పడానికి కుదరదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను పట్టు. భౌమం వా రజః వాయుం వహంతం అను వహతి ఇతి. భూమి మీద దుమ్మున్నదనుకో. ఆ దుమ్ముకు స్వతహాగా ఎగరడం అన్న లక్షణం లేదు. కానీ గాలి కదులుతూ ఉంటే గాలిని అనుకరించి ఇవి కూడా కదులుతూ ఉంటాయి కదా! అట్లా. అనుకృతేః ఇతి అనుభానం అస్సు శుచ్యతే. అనుకరిస్తూ ఉన్నదాన్ని ఇక్కడ అనుకరణ ఒకటి నడుస్తూ ఉన్నది అని సూచిస్తూ, ఒకటి ఉన్నది స్వయం ప్రకాశము. దాన్ని అనుకరించి మిగిలినవి ప్రకాశిస్తూ ఉన్నాయి అని చూపిస్తూ ఉన్నారు. దాన్ని సూచిస్తూ ఉన్నారిక్కడ. దేన్ని ముఖ్యంగా సూచిస్తున్నారంటే, తస్య చ ఇతి చతుర్థం పాదమస్య శ్లోకస్య సూచయతి. నువ్వు ఒక్క మంత్రం పెట్టుకొని కూర్చోకు. ముందు వెనకాల కూడా చూడాలి. ఇన్ కాంటెక్స్ట్ అర్థం చేసుకో. ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒక దానితోటి అర్థం గాదు. తస్య అని చెప్పింది గదా! తస్య భాషా సర్వమిదం విభాతి అన్నప్పుడు ఈ తస్యకి అర్థం చెప్పిందది 4వ పాదంలో. వెంటనే మన మంత్రగ్రామము 4వ పాదంలో ఆ శ్లోకంలో ఏం సూచించింది? తస్య భాతా సర్వమిదం విభాతి అన్నది ఇంకొక విషయము. నువ్వు ఇంకొకటి జెప్పావు. నువ్వేం ప్రోగ్రామ్ జెప్పావు? అన్నీ ఒకేలాంటి సమానమైన స్వభావంతో ఉంటే ఒకదాన్ని ఒకటి అనుకరిస్తాయి అని జెప్పావు. కానీ ఇక్కడ మంత్రము దాన్ని అనుసరించి దాని ప్రకాశంతో ఇదం సర్వం మొత్తం అంతా ప్రకాశిస్తుంది అన్నది. ఓన్లీ సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని ఇంత మాత్రమే చెప్పలేదు. తారకలు, ఏదో మెరుపు తీగలు ఇంతవరకే చెప్పలేదు. సర్వం అన్నదది. మిగిలిన సర్వానికి కావాలంటే నువ్వు చెప్పినట్టు అగ్నికి, సూర్యుడికి, చంద్రుడికి ఇట్లాంటి వాటికి వెలిగే లక్షణం ఉండిండొచ్చు. కానీ ఏదో భూమికి, నీళ్లకు లేదా దుమ్ము కణాలకు వాటికి వీటికి ప్రకాశించే లక్షణం లేదవి. తేజో స్వభావంతోటి లేవు. ఇక్కడ అది యాక్చువల్‌గా స్పెసిఫై చేయలేదు. అదో, ఇదో అని. మొత్తం అని చెప్పింది. సర్వం ప్రకాశిస్తుంది అన్నది. కాబట్టి సమానమైన స్వభావం ఉండాలి అని నువ్వు చెప్పింది ఇక్కడ పనిచేయదు మళ్ళీ. ఇది ఇంకొక కారణం. సమానమైనది స్వభావం ఒకటే ఉంటే అప్పుడు అనుకరించడం కుదురుతుంది. కాబట్టి ఇటువంటిది ఇంకేదో తేజో ధాతువు అయ్యుండొచ్చని నువ్వు చెప్పావు గదా! అది 2 కారణాలకి పనిచేయదు. ఒకటి సమానంగా ఉంటేనే అనుకరణ జరుగుతుంది అన్నది తప్పు. సమానం గాకుండా విరుద్ధంగా, భిన్నంగా ఉంటే గూడా అనుకరణ జరగొచ్చు. కాక ఇక్కడ ఓన్లీ తేజో స్వభావంతో ఉన్న వాటిని మాత్రమే అని చెప్పలేదది. అన్నీ అనింది. ప్రకాశించడం అన్న లక్షణం లేనివి గూడా దీనివల్ల ప్రకాశిస్తూ ఉంటాయి అని అర్థం. కాబట్టి తేజో ధాతువు అటువంటిదే ఇంకేదో తేజో ధాతువు అయ్యుండొచ్చని నువ్వు జెప్పింది పని చెయ్యదు. ఇతి తథేతుకం భానం సూర్యాదేః ఉచ్యమానం ప్రాజ్ఞం ఆత్మానం గమయతి. దీనివల్ల మనకు ఏమి తెలుస్తున్నది? ప్రాజ్ఞమన్న ఆత్మే ఇక్కడ సూచింపబడుతూ ఉన్నది, చెప్పబడుతూ ఉన్నది. దాన్ని అనుసరించి ఇవన్నీ
ప్రకాశిస్తూ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. పైగా ఒక బృహదారణ్యకం మంత్రం గూడా ఉన్నది. తత్ దేవాః జ్యోతిషాం జ్యోతిః ఆయుః ఉపాసతే అమృతమని. దేవతలన్నీ కూడా అంటే జ్యోతిషులు ప్రకాశించేవన్నీ గూడా ఈ జ్యోతిని అనుసరించి అవి ప్రకాశిస్తూ ఉంటాయి. అమృతాన్ని ఉపాసిస్తూ ఉంటాయని చెప్పింది. ఇతిః ప్రాజ్ఞం ఆత్మానం ఆమనంతి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రాజ్ఞమన్న ఆత్మ వేరేదేదో గాదు. తేజోంతరేణ సూర్యాది తేజః విభాతి ఇతి అప్రసిద్ధం విరుద్ధం చ. ఒక తేజస్సుంటే పక్కన ఇంకొక తేజస్సు అనుసరించి ప్రకాశిస్తుంది అని చెప్పడము ప్రసిద్ధంగా మనం చూడము. 2 ప్రకాశిస్తూ ఉన్నాయి అంటే, ఒకటి ఎక్కువ ప్రకాశిస్తుంటే దాని ప్రకాశంలో కొంచెం తక్కువగా ప్రకాశించే లక్షణం ఉన్నది. వెలవెలా పోతుందన్నదే మనకు ప్రసిద్ధంగా తెలుసు గాని, ఒకటి ప్రకాశిస్తుంటే ఇంకొకటి దాన్ని అనుసరించి ప్రకాశించడం అన్నది అప్రసిద్ధం. జరగదు. అసలు యాక్చువల్‌గా విరుద్ధంగా ఆపోజిట్‌గా తేజోంతరేణ తేజోంతరస్య ప్రతిఘాతాత్. ఒకదాని తేజస్సుని ఇంకొక తేజస్సు తగ్గిస్తుంది కూడా. పొద్దున పూట రూమ్‌లో లైటేసుకుంటే, రూమ్‌లో లైటు తక్కువుంటుంది. ఎందుకంటే బయట సూర్యుడి ప్రకాశం ఎక్కువుంటుంది. రాత్రిపూట బయట చంద్రుడి ప్రకాశం, నక్షత్రాల ప్రకాశం తక్కువున్నప్పుడు, రూమ్‌లో లైటేసినప్పుడు దీని ప్రకాశం ఎక్కువుండి చుక్కలు సరిగ్గా కనపడవు. ఆ రకంగా 2 తేజో లక్షణాలతో ఉన్నవేవైనా ఉన్నాయంటే, ఒకదానికి ఎక్కువ ప్రకాశం ఉంటే ఇంకొకటి తగ్గిపోతుంది. దాన్ని అనుసరించి ఇది ప్రకాశించడం గాదు. పైగా పక్కన ఇంకేదైనా ప్రకాశిస్తుంటే దాననుసరించి నేను ప్రకాశిస్తాను అని ఇవన్నీ కోరుకోవు. నువ్వు చెప్పినవి పని చెయ్యవిక్కడ. అథవా న సూర్యాదీనాం ఏవ శ్లోక పరిపఠితానాం ఇదం తద్హేతుకం విభానం ఉచ్యతే. ఇక్కడ పైగా సూర్యుడు మొదలైన వాటి గురించి మాత్రమే ఈ శ్లోకం ఇక్కడ మనతో చదివించట్లేదు. దాని కారణంగా అన్నీ ప్రకాశిస్తాయని చెప్తున్నది ఇక్కడ. కిం తర్హి అంటే మళ్ళీ అడుగుతావు. సర్వమిదం ఇతి అవిశేష శృతేః సర్వం అన్నదది. సూర్యుడు మొదలైనవి మాత్రమే అని లిమిట్ చేయలేదక్కడ. సర్వస్య ఏవ అస్య నామ రూప క్రియా కారక ఫల జాతస్య యా అభివ్యక్తిః సా బ్రహ్మజ్యోతిః సత్తా నిమిత్త. సర్వస్యైవ అస్య మొత్తము నామాలు, రూపాలు, క్రియలు, కారకాలు అంటే కరణాలు, ఫలాలు, ఆ మొత్తం జాతానికి, ఆ గ్రూప్‌కి ఏవేవైతే అభివ్యక్తమవుతూ ఉన్నాయో, ఏవేవైతే వ్యక్తమై కనిపిస్తున్నాయో, అవన్నీ గూడా ఆ బ్రహ్మజ్యోతి సత్తా నిమిత్త. ఆ బ్రహ్మజ్యోతి ఉండడం వల్లే దాన్ని అనుసరించి, దాన్ని అనుకరించి ఇవన్నీ గూడా తెలుస్తూ ఉన్నాయి అంతవరకే. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇంత మాత్రమే గాదు. మొత్తం అన్నీ, ప్రతిదీ దాని వెలుగులోనే ఇవి ప్రకాశిస్తున్నాయి. ఇవి ఏవి ఒక్కటి గూడా దాన్ని ప్రకాశింప చెయ్యలేవు. అందుకే అది తెలీదు మనకి. ఈ మొత్తం ఏదున్నదో ఇదం సర్వం దీనికి ఆత్మ తెలియదు. ఎందుకంటే ఇవి దాన్ని ప్రకాశింప చెయ్యలేవు, చూపించలేవు. దాని వెలుగులో ఇవన్నీ కనిపిస్తుంటాయి అంత మాత్రమే. యథా సూర్యాది జ్యోతిస్సత్తా నిమిత్త సర్వస్య రూపజాతస్య అభివ్యక్తిః తద్వత్. సూర్యుడు అన్న జ్యోతి ఉంటే అది ఉన్నంత మాత్రానికే సత్తా నిమిత్తంగానే సర్వ రూపజాతము రూపాలన్నీ ఎట్లా అభివ్యక్తమై కనిపిస్తూ ఉంటాయో తద్వత్ అట్లానే సూర్యుడితో పాటు ప్రతిదీ మన బ్రహ్మజ్యోతి ఉండడం వల్లే ఇవన్నీ గూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. న తత్ర సూర్యః భాతి ఇతి చ తత్ర శబ్దం ఆహరన్ ప్రకృత గ్రహణం దర్శయతి. ఇక్కడ తత్ర అన్న శబ్దాన్ని తీసుకుని ఇక్కడ ప్రకృత గ్రహణం, ఇక్కడ ప్రకృతం, ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ప్రకరణం దేని గురించి? బ్రహ్మం గురించి, ఆత్మ గురించి చెప్తూ ఉన్న ప్రకరణం గాబట్టి ఇక్కడ తత్ర అని చూపిస్తూ వచ్చింది. ప్రకృతమేమిక్కడ తత్ర? బ్రహ్మ. యస్మిన్ జౌః పృథివీ చ అంతరిక్షం ఓతం అని ముండకోపనిషత్తులో ఏదైతే ఈ ఆకాశము, భూమి, అంతరిక్షం అన్నీ ఓతప్రోతంగా దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయో అని చెప్పింది గదా! ఇత్యాదిన.
అనంతరంచ హిరణ్మయే పరే కోసే విరజం బ్రహ్మ నిష్కళం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్యత్ ఆత్మవిదః విదుః ఇతి ముండకోపనిషత్తులో ఏముంది? వెంటనే ఇక్కడ యస్మిన్ జౌహు పృథివీ అంతరిక్షం ఓత్తం అనగానే దాంతో పాటే 5వ మంత్రం కాగానే 9వ మంత్రంలో హిరణ్మయమైన ఈ పరమన్న కోశంలో, ఆనందమయ కోశంలో విరజమైన బ్రహ్మ నిష్కళము, ఏ అవయవాలు లేకుండా నిరవయవంగా శుభ్రంగా జ్యోతులకే జ్యోతి అయ్యి ఏదున్నదో దాన్ని ఆత్మవేత్తలు తెలుసుకుంటూ ఉన్నారని చాలా చాలా క్లియర్గా జ్యోతులకే జ్యోతి అని చెప్పిన తర్వాత నువ్వు ఇంకేదో వేరేదో ఒకటి ఉందని చెప్తావు. నువ్వు మళ్ళీ ఒకటి కల్పించడం ఎందుకు? ఆల్రెడీ చెప్తూ ఉంటే అక్కడ క్లియర్‌గా కథం తజ్జ్యోతిషాం జ్యోతిః ఇతి ఉత ఇదం ఉద్ధితం న తత్ర సూర్యః భాతి ఇతి అసలు ఇది మొత్తం మంత్రం మొదలవడమే అందుకు. ఈ జ్యోతిష్యులకు జ్యోతి అయి ఉన్నది ఏదండి అన్న ప్రశ్న ఎప్పుడైతే బయలుదేరిందో దానికి జవాబుగానే తత్ర సూర్యః న భాతి అని ఇంక అక్కడి నుంచి ఆ మంత్రం ఉన్నది. అసలు ఆ ప్రకరణం దాని గురించి చెప్తూ ఉంటే అది కాదు ఇంకేదో అయిండొచ్చని నువ్వు ఎట్లా అంటావో, యదపి ఉక్తం సూర్యాదీనాం తేజసాం భాన ప్రతిషేధః తేజోధాతౌ ఏవ అన్యస్మిన్ అవకల్పతే సూర్యః ఇవ ఇతరేషాం ఇతి. సూర్యుడిలాగా దాని తేజస్సుతో మిగిలినవన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నట్టే మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఒక పక్కన, సూర్యుడితో పాటు దేని ప్రకాశంలోనైతే అన్ని ప్రకాశాలు అణిగిపోతాయో అని చెప్తూ ఉంటే, అక్కడ సూర్యుడి లాగానే అన్నారు కాబట్టి సూర్యుడు కాదు. కానీ అటువంటిదే ఇతరం ఇంకేదైనా ఉన్నదేదో అని కల్పిస్తూ ఉన్నావు గదా! తత్ర తు సహ ఏవ తేజోధాతుః అన్యః న సంభవతి ఇతి ఉపపాదితం. అక్కడ గూడా తేజోధాతువు ఇంకా ఏదో ఉండిండొచ్చు అని చెప్పడము సంభవము కాదు. బ్రహ్మణి అపి చ యేషాం భాన ప్రతిషేధః అవకల్పతే. బ్రహ్మలోనే ఇంకేవి ప్రకాశించవు. బ్రహ్మం అక్కడ వెలుగుతూ ఉంటే దాన్ని ఇవేవి ప్రకాశింపచేయవు. అన్ని ప్రకాశాలు అందులోనే సద్దుమణిగిపోతాయని చెప్పడమే ఉచితము. యతః యత్ ఉపలభ్యతే తత్ సర్వం బ్రహ్మణా ఏవ జ్యోతిషా ఉపలభ్యతే. ఏదైతే ప్రకాశిస్తుందో అది మొత్తం బ్రహ్మంలోనే ప్రకాశిస్తుంది. ఏ బ్రహ్మము లేకపోతే ఇంకేది ప్రకాశించదో, ఏవైతే ఏ బ్రహ్మాన్ని ప్రకాశింపచేయలేవో, ఏ బ్రహ్మం ఉండబట్టే అన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో అది బ్రహ్మజ్యోతి అని చెప్తేనే పనిచేస్తుంది. బ్రహ్మ తు న అన్యేన జ్యోతిషా ఉపలభ్యతే స్వయం జ్యోతిః స్వరూపత్వాత్ ఏన సూర్యోదయః తస్మిన్ భాయుః. బ్రహ్మ కాక అన్యము వేరేది ఇంకేదో జ్యోతి ఉన్నది అని చెప్పడం కుదరదు. ఎందుకు అంటే బ్రహ్మమే స్వయం జ్యోతి స్వరూపమై ఉన్నది. దానివల్లే సూర్యుడు మొదలైనవన్నీ గూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పడమే తగి ఉన్నది. బ్రహ్మ హి అన్యత్ వ్యనక్తి నతు బ్రహ్మ అన్యేన వ్యజ్యతే. బ్రహ్మ అన్నింటినీ వ్యక్తం చేస్తుంది గాని బ్రహ్మను ఇంక ఏది వ్యక్తం చెయ్యలేదు. బ్రహ్మ ఇంక దేని వల్ల వ్యక్తం గాదు. ఆత్మన ఏవ అయం జ్యోతిషాః తే అని బృహదారణ్యకంలో వాడు ఆ ఆత్మ జ్యోతి వల్లే తనను తాను తెలుసుకునే. ఇంకొకటి కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి అని మనకు బృహదారణ్యకంలోని మంత్రం చెప్తున్నారు. నువ్వు పలానా చోటున్నావు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేవు, నక్షత్రాలు లేవు. అక్కడ ఇంకే దీపాలు లేవు, వేరే కాంతులు లేవు, ఏమీ లేవు. కట్టిక చీకటి. నువ్వు ఏదో భూగృహంలో ఎక్కడో ఉన్నావు సొరంగంలో అనుకో. అక్కడ అసలు ఎటువంటి వెలుగు లేదనుకో. కళ్ళు పొడుచుకున్నా గూడా కానరాని చీకటి ఉన్న స్థితిలో కూడా నేను ఉన్నాను అన్నది ఆ వెలుగు, ఆ ప్రకాశము, ఆ చుట్టుపక్కలంతా నేను ఈ నేలమాళిగలో ఉన్నాను. లోపల భూమి లోపల గుహలో ఎక్కడో ఉన్నాను. కలుగులో లేకపోతే కేవ్‌లో ఉన్నాను. నేను అని ఇవన్నీ నీకెట్లా తెలుస్తున్నవి? ఇది రాయి, ఇదిగో ఇక్కడ నీళ్ళు, ఇదంతా మట్టి, ఇది బూజు, ఏదో ఇది ఇక్కడ ఎలక, ఇవన్నీ నీకెట్లా తెలుస్తాయి? ఏమీ లేకపోతే.
ఏమీ లేకెందుకు పోయింది? అక్కడ ఆత్మజ్యోతి ఉంది. ఆ జ్యోతిలోనే ఇవన్నీ అక్కడ రాళ్ళున్నాయి, నీళ్లున్నాయి, మట్టి ఉందని ప్రకాశిస్తూ ఉంటుంది. తెలుస్తున్నదా? అని చాలా దూరం మనకు బృహదారణ్యకం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చింది. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే గాదు. ఏది తెలియాలన్నా సరే ఆత్మజ్యోతి ఉన్నది కాబట్టే. అదేమో అగృహ్యః నహి గృహ్యతే. అది దేనికి గ్రహింపుకు రాదు, అన్నింటిని గ్రహిస్తూ ఉంటుంది అని కూడా చెప్పిందది. ఇత్యాది శృతిభ్యః. దీనివల్ల నీకు అర్థమైందేమి? ఆత్మజ్యోతి, బ్రహ్మజ్యోతి వల్లే అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. దాన్ని అనుసరించి ప్రకాశిస్తూ ఉంటాయి. ఏది ఆ ఆత్మజ్యోతిని ప్రకాశింప చెయ్యలేవు. అది విషయము. అపి చ స్మర్యతే. ఇంతవరకు శృతుల్లో, వేదాల్లో ఉన్న విషయాలు చూసాం గదా! ఇప్పుడు స్మృతిలో, శాస్త్రాల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. అందులో కూడా ఉన్నాయి మరి అని ఈ సూత్రానికి అర్థము. దాని భాష్యం చూద్దాము. అపి చ ఈ దృక్ రూపత్వం ప్రాజ్ఞస్య ఏవ ఆత్మనః స్మర్యతే భగవద్గీతాసు. భగవద్గీత శ్లోకాలు కూడా ఉన్నాయి స్మృతిలో. స్మృతి అంటే శాస్త్రం. భగవద్గీత శాస్త్రంలో ఏమున్నది? ప్రాజ్ఞమైన ఆత్మ ఏదున్నదో ఈ రూపంగా ఉన్నది. దాన్ని చూపిస్తూ ఉన్నాయి. 2 శ్లోకాలను ఇక్కడ చూపిస్తున్నారు. న తద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. తత్ దాన్ని, నా పరమధామం అనేదంటానో, నా స్థితి, నా స్వరూపము, దాన్ని సూర్యుడు ప్రకాశింపచేయలేడు, చంద్రుడు ప్రకాశింపచేయలేడు, అగ్ని ప్రకాశింపచేయలేదు. ఎక్కడికి అయితే వెళ్తారో ఎవరైనా ఇంక వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రారు. అపునరావృత్తి అని ఆ శ్లోకం చెప్తున్నది. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 6వ శ్లోకం. కాక 15వ అధ్యాయంలో 12వ శ్లోకం. యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చ అగ్న్యౌ తత్తేజః విద్ధి మామకం. ఆదిత్యుడిలో ఉన్న తేజస్సు, చంద్రుడిలో ఉన్న తేజస్సు, అగ్నిలో ఉన్న తేజస్సు, ఏ తేజస్సు అయితే జగత్తంతా అఖిలం ప్రకాశింపచేస్తున్నదో అటువంటి తేజస్సులన్నీ కూడా మామకం ఇతి నాదే అని తెలుసుకో. నా తేజస్సు వల్లే సూర్యుడు ప్రకాశిస్తూ మిగిలిన వాటిని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. నా తేజస్సు వల్లే అగ్ని ప్రకాశిస్తూ అన్నింటికీ ప్రకాశమిస్తూ ఉన్నది. నా తేజస్సు వల్లే చంద్రుడు ప్రకాశిస్తూ అన్నింటికీ ప్రకాశమిస్తూ ఉన్నది అని తెలుసుకో అని చాలా క్లియర్‌గా చెప్పారు. కాబట్టి శృతుల్లో అదే చెప్తున్నారు, స్మృతుల్లో అదే చెప్తున్నారు, డైరెక్ట్‌గా చెప్తున్నారు. నీకింత క్వెషన్ ఎందుకు మధ్యలో? కాబట్టి నువ్వు చెప్పింది తప్పు. ఇంకేదో ఒకటున్నది వీటన్నింటిని ప్రకాశింపజేసేది గాదు. ఉన్నది ఒకటే, అది ఆత్మ. దాన్ని బ్రహ్మం అని గూడా అనుకో, నువ్వేమైనా అనుకో అని చెప్పారు. దాంతో మనకా అనుకృతే అధికరణము పూర్తయింది. అందులోని 2 సూత్రాలు, వాటి భాష్యాలు కూడా. ఇప్పుడు ప్రమితాధికరణమని ఇంకొక అధికరణం మొదలవుతూ ఉన్నది. ప్రమితము అంటే మితమైపోయింది. బాగా తగ్గిపోయిందని అర్థం. బాగా తగ్గిపోయి ఉన్న ఒక రూపాన్ని చూపించి, ఇదే ఆత్మ అంటే మన పూర్వపక్షికి ఒప్పుకోబుద్ధి కావట్లేదు. అంగుష్ట మాత్ర పురుషుడు అంటే అంతా తానే అయి ఉన్న పరబ్రహ్మము, పరమాత్మ ఎట్లా అవుతుంది? అంగుష్ట మాత్రంగా ఉన్నది అంటే ఎట్లా ఒప్పుకోవాలి? అదేమో సర్వగతమై మొత్తం సర్వవ్యాపకమై అంతా అదే అయి ఉంటే అని వాళ్ళ ప్రశ్న. మళ్ళీ ఇందులో 2 సూత్రాలున్నాయి. వాటిని చూద్దాము. శబ్దాద్యేవ ప్రమితః. అక్కడ ప్రమితం చెప్తూ తక్కువ పరిమాణం ఉన్నది అని చూపిస్తూ అక్కడ కొన్ని శబ్దాలు వేసింది మనకు మంత్రం. దాన్ని బట్టి అక్కడ చెప్తున్నది ఆత్మ అని మనం గ్రహించొచ్చు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థం. దాని భాష్యం చూద్దాం. అంగుష్టమాత్రః పురుషః మధ్యే ఆత్మని తిష్టతి అని ఒక మంత్రం ఉన్నది. ఆత్మ మధ్యలో ఒక అంగుష్టమాత్ర పురుషుడున్నాడు అని చెప్తుందది. తథా అంగుష్టమాత్రః పురుషः జ్యోతిః ఇవ అధూమకः ఈశానः భూతభవ్యస్య సహ ఏవ అద్య సహవు శ్వః ఏతత్ వై తత్ అని కఠోపనిషత్తులో మంత్రం. అంగుష్టమాత్ర పురుషుడున్నాడని చెప్పాను గదా! అది పొగలేని
జ్యోతిలాగా, అగ్నిలాగా ప్రకాశిస్తుంటుంది. భూతకాలానికి, భవిష్యత్ కాలానికి అదే ఈశ్వరుడై ఉన్నది. సహ ఏవ అదే ఇప్పుడు ఉన్నది అద్య, సహ అదే శ్వః రేపు గూడా, ఏతద్వై తత్తిదదే అని చెప్తుంది మనకు కఠోపనిషత్. ఈ అంగుష్టమాత్ర పురుషుడు అంటే నా జీవుడే అనుమానం లేదు. ఎందుకు? అంగుష్టమాత్రం అని చెప్పారు గదండీ! అందుకని. అని మన పూర్వపక్షి. మన సిద్ధాంతి. అంతా బానే ఉంది గాని, ఈశ్వరుడని జెప్పింది గదా ఇక్కడ. నీ జీవుడు ఇవాళ వాడే, రేపు వాడే, భూతం వాడే, భవిష్యత్తు వాడే, వర్తమానం వాడే ఇన్ని ఉండడు గదా! త్రికాలాల్లో ఉండేది కాదు గదా నీ జీవుడు. పైగా ఈశ్వరత్వం అన్నిటి మీద ఈశ్వరత్వం, కాలం మొత్తం త్రికాలాల పైన ఈశ్వరత్వం నీ జీవుడికి లేదు గదా! ఈశ్వరుడని జెప్పినందుకు ఇక్కడ ఆత్మే అని మన సిద్ధాంతి. అంగుష్టమాత్రం అని జెప్పినందుకు నా జీవుడే అని మన పూర్వపక్షి. ఈ మంత్రాన్ని బెట్టుకొని డిస్కస్ చేస్తున్నారు. దాన్ని చూస్తూ వెళ్దాము. తత్ర యః అంగుష్టమాత్రః పురుషः శ్రూయతే సః కిం విజ్ఞానాత్మా కిం వా పరమాత్మ ఇతి సంశయః. ఇక్కడ అంగుష్టమాత్ర పురుషుడు అని వినిపిస్తుంది గదా! అది కిం వా ఒకవేళ విజ్ఞానాత్మనా? విజ్ఞానాత్మ అంటే జీవాత్మ. లేదా పరమాత్మనా అని ఇప్పుడు సంశయం. తత్ర ఈ విషయంలో పరిమాణ ఉపదేశాత్ తావత్ విజ్ఞానాత్మ ఇతి ప్రాప్తం. పరిమాణం అని జెప్పింది గదా! చిన్న పరిమాణం అంగుష్ట మాత్రం అని చెప్పినందుకు నేనేం కనిపెట్టానంటే, ఇది జీవుడు, విజ్ఞానాత్మ అని చెప్తున్నాను. నహి అనంత ఆయామ విస్తారస్య పరమాత్మనః అంగుష్ట పరిమాణం ఉపపద్యతే. అనంతమైన ఆయామము, విస్తారము అంటే పొడుగు, వెడల్పు అనంతంగా ఉన్న పరమాత్మ ఉంటే, దాన్ని అంగుష్టమాత్రంగా ఉన్నది అని పరిమాణం ఎట్లా జెప్తాము? కుదరదు. విజ్ఞానాత్మనః తు ఉపాధిమత్వాత్ సంభవతి. నా విజ్ఞానాత్మ అయితే మాత్రం నా జీవాత్మ అన్నావనుకో కుదురుతుంది. ఎందుకు అంటే అంగుష్ట మాత్రం అని జెప్పొచ్చు. ఎట్లా చెప్తావురా నువ్వు? జీవుడిని అంగుష్ట మాత్రం అని ఎట్లా జెప్తావు? జీవుడు అంగుష్ట మాత్రం ఎక్కడున్నాడు? వాడు గూడా 6 అడుగులు ఉంటాడు గదా! 6 అడుగులు మాత్రం అంటే నువ్వు నీ జీవుడని చెప్పు వింటాను. అంగుష్ట మాత్రం అని ఎందుకు అంటున్నావురా నువ్వు అంటే, అట్లానే ఉంటుందండి సిద్ధాంతి గారు. కయాచిత్ కల్పనయ ఏదో ఒక విధంగా ఒప్పించొచ్చండి. నా జీవుడు అను నువ్వు. అన్నావనుకో, అంత మాత్రం నువ్వు ఒప్పుకుంటే, ఎట్లో ఒకట్ల మనం సమన్వయం జేయొచ్చు. నీ పరమాత్మ అన్నావంటే మాత్రం చెప్పడం కష్టం. నీ పరమాత్మ అనంతం. దాన్ని తీసుకొచ్చి అంగుష్ట మాత్రం అని చెప్పడం కుదరదు గానీ, నా జీవుడిని అంగుష్ట మాత్రం అని జెప్పొచ్చు. వాడు ఆల్రెడీ అల్పమైపోయిన తర్వాత వాడిని ఇంకెంతైనా అల్పం జేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఏదో ఒకటండి కయాచిత్ కల్పనం జేస్తాం పట్టు. అంగుష్ట మాత్రం. లేదురా నేను ఒప్పుకోను. ఏదో ఒక విధంగా ఎట్లా చేస్తావు అంగుష్ట మాత్రం చూపించు నువ్వు. అంటే చూపిస్తానండి. లేవేంటి ఎగ్జాంపుల్స్? స్మృతి బెట్టుకుంటాను. ఈసారి పురాణం బెట్టుకొని చూపిస్తానండి. పురాణ కథ ఒకటి ఉన్నది. నీకు కూడా తెలుసు గదా! అధ సత్యవతః కాయాత్ పాశబద్ధం వశంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్షం యమః బలాత్ అని భారతంలో కథ లేదు? సత్యవతుడని ఒకడున్నాడు. వాడి కాయంలో నుంచి చనిపోయిన దేహంలో నుంచి వాడు పాశబద్ధుడై ఉన్నాడు. యముడి వశంలోకొచ్చాడు. ఇంక మన యముడు బలంగా వాడికి మెడలో ఆ పాశం తగిలించి అంగుష్టమాత్ర పురుషుణ్ణి ఆ దేహంలో నుంచి బలంగా నిశ్చకర్ష బయటికి ఈడ్చాడని మన భారతంలో వ్యాసుల వారు చెప్పలేదు? కాబట్టి నహి పరమేశ్వరః బలాత్ యమేన నిష్క్రష్టుం శక్యః. పరమేశ్వరుణ్ణి నిజంగా యముడు బలంగా మెడకు తాడేసి అంగుష్ట మాత్రంగా యువతలకి ఈడవడం ఇందులో ఏదైనా ఒక్కటైనా కుదురుతుందా? సిద్ధాంతి కాదు గదా! తేన తత్ర సంసారీ అంగుష్టమాత్రః నిశ్చితః సహ ఏవ ఇహ అపి ఇతి పో. అక్కడ సంసారి గురించి, జీవుడు గురించి చెప్తున్నారు గదా! అంగుష్టమాత్ర శరీరుడని. ఆ దేహంలో నుంచి యువతలకి లాగబడ్డవాడని. అట్లానే ఇక్కడ గూడా నిశ్చయించుకోవాలి మనము. ఇది విషయము. ఏవం ప్రాప్తే అని మన వాళ్ళు బయలుదేరితే బ్రూమహ ఇంకా జెప్తున్నాం మనం. పరమాత్మే పూర్వపక్షి పరమాత్మే. పరమాత్మా ఏవ అయం అంగుష్టమాత్ర పరిమితః పురుషः భవితుమర్హతి.
పరమాత్మే ఇక్కడ అంగుష్ట మాత్రంగా ఉన్న ఆ పరిమితులతో ఉన్న చిన్న పరిమాణంతో ఉన్న పురుషుడు అవ్వడానికి కుదురుతుంది. కస్మాత్ ఎందుకు సిద్ధాంతి శబ్దాత్ శబ్దం ఉన్నది అక్కడ. ఈశ్వరుడని శబ్దం లేదు. ఈశానః భూత భవ్యస్య అని ఇంకా చాలా ఇంత పొడుగు చెప్పింది మనకు మంత్రము. ఈశానుడని చెప్పింది. నహి అన్యః పరమేశ్వరాత్ భూత భవ్యస్య నిరంకుశం ఈసిత. పరమేశ్వరుడు కాక వేరేది భూతకాలం భవిష్యత్ కాలం ఇంకేదైనా సరే నిరంకుశము. అంకుశము అంటే అడ్డుకోవడము. అంకుశంతో పొడిచి దాన్ని కంట్రోల్ చేయడము. నిరంకుశం అంటే ఏమి ఎవ్వరు కంట్రోల్ చేయడానికి వీలు లేకుండా ఉండడం. అన్‌కంట్రోలబుల్. ఆ రకమైన ఈశ్వరత్వము ఓన్లీ పరమేశ్వరుడికి ఉన్నది కాబట్టి, అక్కడ ఈశ్వరుడని క్లియర్‌గా ఆ పదం చెప్పిన తర్వాత నువ్వెందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు? ఇంకేదైనా అయ్యుండొచ్చని. నీ జీవుడిని ఈశ్వరుడు కాదని నువ్వే గదా చెప్తావు. ఇక్కడ ఈశ్వరుడని చెప్పిన తర్వాత నీ జీవుడని ఎట్లా నువ్వు చెప్తున్నావో? ఏతత్ వై తత్ ఇదే అది అన్నదా లేదా? ప్రకృతం. అక్కడ ప్రకరణము, ఆ అధికరణము చెప్తూ ఉన్న సెక్షన్‌లో పృష్టమిహ అనుసందధాతి అక్కడ క్వెషన్ అదే అడుగుతూ ఉన్నారు. యావండి అన్నింటికన్నా పైన ఉన్నది ఏది అని ప్రశ్న వస్తే ఇదిగో ఇది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఈశ్వరుడు, పరమేశ్వరుడు లేదా పరమాత్మ కదా! ఏతత్ వై తత్ యత్ పృష్టం బ్రహ్మ ఇది అర్థః. ఇదేదుందో ఇదదే అని చెప్పింది బ్రహ్మ గురించి. పృష్టంచైహ బ్రహ్మ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాత్ చ భవ్యాత్ చ యత్ తత్ పశ్యతి తత్ వద అని కఠోపనిషత్తులో మనకు ప్రశ్న. ధర్మానికి అన్యంగా అధర్మానికి అన్యంగా ఇదిగో ఈ జరిగిన దానికి వేరుగా జరగని దానికి వేరుగా, జరిగింది కార్యము జరగనిది కారణము వాటికి కూడా వేరుగా, భూతం జరిగిపోయిన దానికి వేరుగా, భవ్యం జరగవలసి ఉన్నదానికి వేరుగా, ఇటువంటిది ఏదైనా ఒకటి ఉంటే నువ్వు చూసి ఉంటే నీకు తెలిస్తే దాన్ని చెప్పు అని ప్రశ్న. ఇతి శబ్దాత్యేవ ఇత్యభిధాన శృతేః ఇవ ఈశానః ఇతి పరమేశ్వరః అయం గమ్యతే ఇత్యర్థః. అక్కడ ఈశానః భూత భవ్యస్య అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాత్ చ భవ్యాత్ చ యత్తత్ పశ్యసి అంటే ఈశానః భూత భవ్యస్య అని చెప్తూ వచ్చినప్పుడు అక్కడ చాలా క్లియర్‌గా కన్‌ఫ్యూజనే లేకుండా ఈశానుడు అని చెప్పారు. ఈశానుడు అంటే పరమేశ్వరుడే కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది అదే అని మనకు తెలుస్తున్నది అని మన సిద్ధాంతి చెప్పారు. అంతా బానే ఉంది సిద్ధాంతి. చాలా బాగా చెప్పావు. కానీ నా క్వెషన్ రిమైన్స్. నా క్వెషన్ ఏమి? అంగుష్ట మాత్రం ఎందుకు చెప్పింది వేదము? అంతా అయి ఉన్న దాన్ని అంగుష్ట మాత్రం అని చిన్న పరిమాణంలో ఎందుకు చెప్పింది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పూర్వపక్షి ఉపాసన కోసం? అయినా కూడా చెప్తాను పట్టు. కథం పునః సర్వగతస్య పరమాత్మనః పరిమాణ ఉపదేశః ఇతి అత్ర భూమః. మళ్ళీ అదే క్వెషన్ అండి సిద్ధాంతి. సర్వగతమై ఉన్న పరమాత్మను పట్టుకొచ్చి ఏదో అంగుష్ట పరిమాణమంతా ఉన్నది అని ఎందుకు ఉపదేశం చేస్తూ ఉన్నది మనకు ఈ మంత్రము అంటే, భ్రూమః చెప్తాం పాటు విను అని మళ్ళీ ఇంకొక సూత్రం వస్తున్నది. హృది అపేక్షయాతు మనుష్యాధికారత్వాత్. హృదయంలో ఉన్నది అంతటా ఉన్నది నీ హృదయంలో కూడా ఉన్నది చూసుకో అని చెప్పవలసి వచ్చింది. అయితే ఏదో ఒక హృదయం కాదు మనుష్యుడి హృదయంలో ఉన్నది అని చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే తెలుసుకునే అధికారము మనిషికే ఉన్నది. పైగా ఇక్కడ అధికరణము ఆ సెక్షన్ మనుషులు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి వాడిలోనే ఉన్నది అని వాడికి చెప్పవలసి వచ్చినప్పుడు వాడి హృదయము జనరలీ అంగుష్ట పరిమాణం ఉంటుంది కాబట్టి నీ హృదయంలో అంగుష్ట పరిమాణంలో ఉన్నది నువ్వు అక్కడైతే ముందు చూడు, నువ్వు అక్కడ తెలుసుకో, ఇంక అక్కడి నుంచి మొత్తం అంతా ఉన్నది అదే అని నీకు తెలుస్తుంది. నెమ్మదిగా నువ్వు విచారణ చేస్తూ ఉంటే అని చెప్తున్న ప్రకరణం అది ఆ సెక్షన్. అందుకని అది చిన్నగా ఉంటుందని ఎక్కడో దగ్గర ఇప్పుడు సాలగ్రామంలో విష్ణువులాగా ఏదో ఒక బొమ్మలో ఆ భగవతత్వం ఉన్నది చూడు అని నేర్పించినట్టు ముందు అభ్యాసం కోసం ఉపాసన కోసం చెప్తారు. ఎక్కడో దగ్గర చూడాలి కాబట్టి ఇక్కడ చూడు అని చెప్పింది. ఎక్కడండి అంటే నీ హృదయంలో చూడు అన్నది. హృదయము అంగుష్ట ప్రాయంగా ఉంటుంది కాబట్టి అంత ప్రాయంగా ఉంటుంది పట్టు అని ముందైతే చెప్పింది. అంతేగాని
అంత మాత్రమే అని చెప్పట్లేదు. అక్కడ మాత్రమే అని చెప్పట్లేదు. అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. దానికి భాష్యం చూద్దాం. సర్వగతస్యాపి పరమాత్మనః హృదయే అవస్థానం అపేక్షా అంగుష్టమాత్రత్వం ఇదం ఉచ్యతే ఆకాశస్యైవ వంశపర్వ అపేక్షాం అరత్నిం మాత్రత్వం. సర్వగతమైన పరమాత్మ హృదయంలో అవస్థానమై ఉన్నది అని అపేక్ష చూపించడము, అంగుష్టమాత్రంగా ఉన్నది అని చెప్పడం ఎందుకు అంటే, ఆకాశం అంతటా ఉన్నా గూడా వంశపర్వంలో ఏదో ఒక వెదురులో ఒక కణుపుకు, ఒక కణుపుకు మధ్యలో ఖాళీ ఉంటుంది గదా! ఏదో ఒక అరత్ని అంటే ఒక మూరెడంత. ఒక మూరెడంత అంటే ఏదో మోచేయి దగ్గర నుంచి వేళ్ళ వరకు ఎంతుంటుందో ఒక మూరెడు, అంత ఉన్నదనుకోండి. మన వెదురులో ఒక కణుపు నుంచి ఒక కణుపుకి ప్రాంతము, ఏరియా. అందులో ఖాళీ ఉంటుంది గదా! అంత మాత్రం అని చూపించినప్పుడు, అంతే ఉంటుందని గాదు గదా! అందులో కూడా ఉంటుంది ఆకాశం ఖాళీ, అంతటా కూడా ఉంటుంది. అట్లానే ఇక్కడ ఉంది చూడు అని చూపించినప్పుడు, అక్కడ ఖాళీగుందండి అంటే అంత మాత్రమే ఉందా ఖాళీ? మొత్తం అంతా ఖాళీనే గదా! అంతా ఆకాశమే. అట్లానే ఇక్కడ ఉంది చూడు అంటే అంత మాత్రమే ఉందని గాదు. అక్కడ ఉంది, అక్కడి నుంచి చూస్తూ నువ్వు తెలుసుకుంటూ మొదలుబెట్టు అని అర్థం. నహి అంజసా అతిమాత్రస్య పరమాత్మనః అంగుష్టమాత్రత్వం ఉపపద్యతే. అవును గాని ఇక్కడ అతిమాత్రంగా ఉన్న పరమాత్మ అంగుష్టమాత్రంగా ఉన్నది అని చెప్పడం ఎందుకు? అది నా క్వెషన్. నువ్వు దానికి ఆన్సర్ జెప్పు. నచ అన్యః పరమాత్మనః ఇహ గ్రహణం అర్హతి ఈశాన శబ్దాదిభ్యః ఇత్యుక్తం. పరమాత్మ చెప్పాడని నీకెట్లా తెలిసింది? ఎట్లా అన్నా నువ్వు ఎట్లా ఉపపద్యతే? నేను నా అంటాను. పరమాత్మ అని చెప్పలేదంటాను అంటే, చెప్పారని నేనంటాను. ఈశానుడు అన్న శబ్దం జెప్పిందా లేదా అక్కడ? ఆ పదం ప్రయోగించిందా లేదా? ఈశానుడు అంటే పరమాత్మ. పరమాత్మని సూచించే ఈశానుడన్న పదం అక్కడ ప్రయోగించినందుకు అది పరమాత్మే అని నేనంటాను. నీ జీవుడని చూపించడానికి ఏమైనా ఉన్నదా? అంగుష్ట మాత్రం తప్ప ఇంకేమైనా ఉందా అక్కడ? అంతటా ఉన్నది, ఇక్కడ గూడా ఉన్నది, అంగుష్ట మాత్రంగా ఉన్నది, నీ హృదయంలోనే ఉన్నది చూసుకో అని చూపిస్తూ ఉన్నది ఈశానుడని పేరు పెట్టింది. అంగుష్ట మాత్రం ఉన్నందుకు జీవుడయిండొచ్చంటావు నువ్వు. జీవుడెందుకంత అంటే కథ గూడా జెప్పావు నువ్వు. కానీ ఇక్కడ పేరున్నది అసల శబ్దం డైరెక్ట్‌గా వాడింది ఈశానుడని. నను ప్రతి ప్రాణి భేదం హృదయానాం అనవస్థితత్వాత్ తత్ అపేక్షం అపి అంగుష్టమాత్రత్వం నౌపపద్యతే ఇతి అతః ఉత్తరం ఉచ్యతే. ఇంకొక క్వెషనొచ్చిందయితే మరి సిద్ధాంతి. అంగుష్టమాత్రం అంటివి నువ్వు. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క సైజులో ఉంటుంది. ప్రతి ప్రాణి రకరకాల భేదాలతో ఉంటుంది. ప్రతి ప్రాణి సైజ్ వేరు వేరుగా ఉంటుంది. ఒక చీమ ఉన్నదనుకో. చీమే ఎంతుంటుందో తెలుసు గదా నీకు. దాని హృదయం ఎంతుంటుంది? అందులో అంగుష్టప్రాయంగా ఆత్మ ఉన్నది అని ఎట్లా జెప్తావు నువ్వు? చెప్పు. ఒక ఏనుగున్నదనుకో. ఏనుగు హృదయము అంగుష్టం ఎందుకుంటుంది? చాలా పెద్దగా ఉండిండొచ్చు. అందులో అంగుష్టం మాత్రం అని ఎట్లా జెప్తావు నువ్వు? హృదయాల్లో ఉన్న మన ఆత్మ అంగుష్టమాత్రంగా ఉన్నది అని చెప్పడం కుదరదు. అందుకని ఇక్కడ చెప్తున్నది అంగుష్టమాత్రం ఆత్మ అని నేనొప్పుకోను. అసలది అర్థం లేకుండా ఉన్నది ఆ మంత్రంలో చెప్తున్న విషయము అని పూర్వపక్షి అంటే, ఉత్తరం ఉచ్యతే జవాబు చెప్తున్నారు. మనుష్యాధికారత్వాత్ ఇక్కడ మనిషికి అధికారం, తెలుసుకునే అధికారం, నేర్చుకుంటున్న, విచారణ చేస్తూ ఉన్న, మళ్ళీ తన స్వరూపాన్ని పొందగలిగిన అధికారం మనిషికి ఉన్నది. మననాత్ వాడు మననం చేయగలిగిన వాడు. మిగిలిన జీవులు, ప్రాణులన్నీ ఆలోచించలేవు. ఓన్లీ మనిషి ఆలోచించగలడు గాబట్టి, వాడొక్కడికే ఈ అధికారం ఉన్నది తెలుసుకునేందుకు. చెప్తున్నది వాడి కోసమే గాబట్టి, వాడికర్థమయ్యే భాషలో వాడిని ఉద్దేశంలో పెట్టుకుని, వాడి కోసం పర్సనలైజ్ చేసి, జనరల్‌గా వాడి హృదయం అంగుష్టప్రాయంగా ఉంటుంది గాబట్టి, అంగుష్టమాత్ర పురుషుడు అని చెప్పిందది. శాస్త్రం హి అవిశేష ప్రవృత్తమపి మనుష్యాన్యేవ అధికరోతి. శాస్త్రము టెక్నికలీ భేదాలన్నీ చూడదు. కానీ ఇక్కడ మనిషికి అధికారం ఉన్నది తెలుసుకుంటున్నది వాడు గాబట్టి, వాడి కోసం పర్సనలైజ్ చేస్తూ ఎందుకు అంటే మనిషికున్న అధికారాలేవి? శక్తత్వాత్, అర్థిత్వాత్, అపర్యుతస్తత్వాత్.
ఉపనయనాది శాస్త్రాచ్చ ఇతి శక్తత్వాత్ తెలుసుకుని ఆలోచించుకుని విచారించి ఆ స్థితిని పొందగలిగిన శక్తి, మననం చేయగలిగినది ఆలోచించగలిగిన శక్తి మనిషికే ఉన్నది కాబట్టి. 2 అర్థిత్వాత్ వాడొక్కడే ఇది కావాలి అని కోరుకోగలడు. వేరే చీమలు, ఏనుగులు ఇవన్నీ నేను కూడా పరబ్రహ్మనైపోవాలి, తెలుసుకోవాలి అని వాటికి ఆ కోరికలన్నీ ఉండవు. జిజ్ఞాస, ముముక్ష ఇవన్నీ వాటికుండవు. వీడికుంటాయి. ఆ అర్థం వాడికుంటుంది కోరిక. సాధించాలి అన్న ఆలోచన. తర్వాత అపర్యుతస్తత్వాత్ వద్దు అని చెప్పేదెవరు లేరు వీడికి. నువ్వు చెయ్యొద్దు అని చెప్పడానికి ఏమీ లేదు వీడికి. నిషేధించలేదు. నువ్వు చెయ్యి అని చెప్తుంది. ఎట్లా చెయ్యాలి అంటే ఉపనయనాది సంస్కారాలతో నువ్వు ఈ విధంగా చిత్తశుద్ధి సాధించి తర్వాత జ్ఞానం పొంది ఆ తర్వాత నువ్వు దీన్ని విచారణ చేసి సాధించు అని శాస్త్రం కూడా చెప్తున్నది. శాస్త్రాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనిషికే విధించబడ్డాయి. ఏనుగునో, ఎలకనో, చీమనో వచ్చి కూర్చొని ఇవన్నీ విని నువ్వు సాధించని చెప్పడం కుదరదు. వాటికి ఆలోచన లేదు. అవి విని అర్థం చేసుకుని ప్రాసెస్ చేసి ఆచరించి ఇవన్నీ అవి చేయలేవు. మనిషి చేయొచ్చు కాబట్టి వాడికి చెప్తూ ఉన్నది కాబట్టి వాడి కోసం పర్సనలైజ్ చేసి చెప్తూ ఉన్నది. వర్ణితం ఏతద్ అధికార లక్షణే. జైమిని సూత్రాల్లో ఈ అధికారాలన్నీ ఈ లక్షణాలన్నీ నేను ఇక్కడ కొన్నే చెప్పాను. ఇవన్నీ అక్కడ వర్ణించబడ్డాయి. జైమిని వర్ణించి పెట్టారు అక్కడ. మనుష్యాణాంచ నియత పరిమాణః కాయః. ఇప్పుడు మళ్ళీ ఇటొద్దాం. ఎందుకు మనిషి మాత్రమే అంటే కాబట్టి వాడొక్కడికే అధికారం ఉన్నది. ఇప్పుడు అంగుష్ట మాత్రమే ఎందుకు అంటే మనిషికి ఒక నియమితమైన పరిమాణం ఉంటుంది. ఎవడైతే ఇంక తెలుసుకోవడానికి వచ్చి కూర్చున్నాడో ఆ సమయంలో వాళ్ళ వయస్సు ఒక 20 సంవత్సరాలు 25 ఏళ్ల దగ్గర నుంచి 80, 90 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళందరికీ గూడా జనరలీ అంతే ఉంటుంది వాడి పరిమాణము. వాడి కాయము, అందులో వాడి హృదయము, వాడి పరిమాణం అంతుంటుంది గాబట్టి ఔచిత్యేన నియత పరిమాణం ఏవ చ యేషాం అంగుష్టమాత్రం హృదయం. అందుకని ఉచితము. తగి ఉన్నది మరి. నియమితమైన పరిమాణంతో ఉన్న కాయాలతో, దేహాలతో ఉంటారు మనుషులు. అందులో అంగుష్టమాత్రంగా హృదయం ఉంటుంది. కాబట్టి అంగుష్టమాత్ర పురుషుడని చెప్పింది మన మంత్రం. కరెక్టే చెప్పింది. అతో మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య మనుష్య హృదయ అవస్థాన అపేక్షం అంగుష్టమాత్రత్వం ఉపపన్నం పరమాత్మనః. మనిషికి అధికారం ఉన్నది. ఈ శాస్త్రాలు చదివి తెలుసుకుని, అర్థం చేసుకుని, ఆలోచించుకుని సాధించేందుకు. వాడి హృదయము అంగుష్ట మాత్రం ఉంటుంది. కాబట్టి అక్కడ పరమాత్మ అంగుష్ట మాత్రం ఉన్నాడు అని చెప్పడము తగి ఉన్నది. యదపి ఉక్తం పరిమాణోపదేశాత్ స్మృతేః చ సంసారీ ఏవ అయం అంగుష్టమాత్రః ప్రత్యేతవ్యః ఇతి తత్ ప్రతి ఉచ్యతే. నువ్వొక స్మృతి పురాణ కథ కూడా చెప్పావు కదా. సత్యవతుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయనను చనిపోయిన తర్వాత ఆ దేహంలో నుంచి మన యముడు బలంగా పాశం వేసి అంగుష్టమాత్ర పురుషుడిగా యువతలికి లాగి అనేంత ఉంది. ఆ కథ చెప్పావు కదా. పరిమాణం చూపిస్తూ దాన్ని కొంచెం బలపరచడం కోసము సంసారే ఇక్కడ అంగుష్టమాత్రంగా ఉన్నాడని తెలుసుకోవాలి అన్నావు కదా. దాని గురించి నేను కాదు అని చెప్తున్నాను. రెఫ్యూట్ చేస్తున్నాను. ఎట్లా అంటే సహ ఆత్మ తత్వమసి ఇత్యాది వత్ సంసారిణః ఏవ సతః అంగుష్టమాత్రస్య బ్రహ్మత్వం ఇదం ఉపదిశ్యతే ఇతి. నువ్వు సంసారి అని మళ్ళీ జీవుణ్ణి వేరు చేస్తున్నావు. కలుపో. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు కాదు. రెండు ఒక్కటే. సహ ఆత్మ తత్వమసి, అది ఆత్మ, అది నువ్వే అయి ఉన్నావు అని చెప్తూ సంసారే మళ్ళీ బ్రహ్మము. నువ్వు అంగుష్ట మాత్రం అంటే అన్నావు పట్టు. అంగుష్ట మాత్రమంతా ఉన్న సంసారి అదే సర్వగతమైన పరబ్రహ్మము, వేరేది కాదు అని ఉపదేశిస్తూ ఉన్నారు ఇక్కడ. జీవుడు మళ్ళీ వేరేగా లేడు. దిరూపాహి వేదాంత వాక్యానాం ప్రవృత్తి. వేదాంత వాక్యాలు రెండు విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. క్వచిత్ పరమాత్మ స్వరూప నిరూపణ పరా, క్వచిత్ విజ్ఞానాత్మనః పరమాత్మ ఏకత్వ ఉపదేశ పరా.
ఒక్కొక్క చోట పరమాత్మ స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటాయి మన వేదవాక్యాలు. ఒక్కొక్క చోట జ్ఞానాత్మ అంటే జీవాత్మ, పరమాత్మ అని 2 లేవు. ఏకము అని ఉపదేశిస్తూ ఉన్నవి కొన్ని వేదవాక్యాలుంటాయి. అయితే పూర్తిగా పరమాత్మని నిరూపిస్తున్న వేదవాక్యాలు, లేదా జీవాత్మే పరమాత్మ అని చూపిస్తూ ఉపదేశిస్తున్న వేదవాక్యాలు ఇంతే ఉంటాయి. వేదాంత వాక్యాలు ఈ 2 రకాలే ఉంటాయి. తదత్ర విజ్ఞానాత్మనః పరమాత్మనా ఏకత్వం ఉపదిశ్యతే నా అంగుష్టమాత్రత్వం కస్యచిత్. ఇక్కడ ఆత్మ అంగుష్టమాత్రం అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ప్రధానం గాదు. అది ముఖ్యమైన ఉద్దేశం గాదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆత్మే ఆ పరమాత్మ అని ఏకత్వాన్ని చూపించడము ప్రధానము. ఇందులో ఏదో ఒక దానికి అంగుష్టమాత్రమంత పరిమాణం ఉన్నది అని మనకు నేర్పించడం గాదు. ఇక్కడ గూడా ఉన్నది నీ హృదయంలో అంగుష్టమాత్రంగా ఉన్నది అంతా అదే అయి ఉన్నది. అది ఇంతకి నువ్వో అని చెప్పడం ప్రధానం. ఏతం ఏవ అర్థం పరేణ స్ఫుటీకరిష్యతి. తర్వాత ఇదే అర్థాన్ని ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తుంది. అంగుష్టమాత్రః పురుషः అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టः తన్ స్వాత్శరీరాత్ ప్రవృహేత్ ముంజాత్ ఇవ ఇషికాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రమమృతం ఇతి. కఠోపనిషత్తులో ఇంకొక మంత్రం ఏం చెప్తుంది? ఇంతకీ అప్పటినుంచి కూర్చొని విచారణ చేస్తూ ఉన్నారు గదా క్షుణ్ణంగా. ఈ అంగుష్టమాత్ర పురుషుడెవరో అర్థమైంది గదా! అంతరాత్మ లోపల ఉన్న ఆత్మ. అది ఎప్పుడు జనుల హృదయంలో నివసిస్తూ ఉంటుంది. సన్నివిష్టః అక్కడ ప్రవేశించి, నివసించి ఉంటుంది. అక్కడే ఉంటుంది స్థితమై. దాన్ని స్వాత్శరీరాత్ నీ దేహంలో నుంచి ముంజాత్ ఇషికామివ ఒక ముంజ గడ్డిలో నుంచి ఈనె లాగినట్టు ధైర్యంతో అంటే ధీతో, బుద్ధితో, జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో ప్రవృహేత్ అంటే బయటికి లాగవలసి ఉంటుంది. లాక్కో అని చెప్పింది. తం విద్యాత్ శుక్రం అమృతం. అదే శుక్రము, స్వచ్ఛము, అది అమృతము అని తెలుసుకో అని చెప్పింది. కాబట్టి ఇక్కడ అంగుష్టమాత్ర పురుషుడు అన్నది ఇంకేదో గాదు. ఆత్మ. అది ఇంకేంటో గాదు. నువ్వో అని చెప్తూ ఉన్నారు. దాంతో మనకు ఈ ప్రమితాధికరణం గూడా పూర్తయింది. దాని 2 సూత్రాలు, దాని భాష్యం కూడా పూర్తి చేసుకున్నాము. ఇంక తర్వాత వచ్చే వారం కలిసి కూర్చొని దేవతాధికరణం మొదలుపెట్టుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.